హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 కానీ అలానే నెట్వర్క్ అనాలిసిస్కి యూజ్ అయ్యే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దామండి. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ టీ. దెన్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఎలా రాసుకోవచ్చు? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ అవుతుంది. ఓకే, ఇది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఈ లాప్లాస్ అనేది ఇలా రైట్ సైడ్ ఏవైతే ఏమవుతుందండి, ఇన్వర్స్ అవుతుంది. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇటువైపు ఏముంది మనకి ఎఫ్ ఆఫ్ ఎస్ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇక్కడ రిమైనింగ్ ఉన్నదేంటి, ఎల్ అనేది అటు వెళ్ళిపోయింది కదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఇటు ఉన్నది ఏంటండి, ఎఫ్ ఆఫ్ టీ. ఇదేమో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇదేమో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1 ఉందనుకోండి. ఎఫ్ ఆఫ్ టీ అంటే ఫంక్షన్ ఆఫ్ టైమ్ టీ ఈక్వల్ టు 1 అనుకుంటే దీనికి లాప్లాస్ అప్లై చేయండి. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏమని రాయొచ్చు, మనం 1 రాయొచ్చు కదా. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏం రాస్తాము, 1/s అని రాస్తాము. ఇప్పుడు దీనికే మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలనుకోండి. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఇది కదా. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇక్కడ ఎంత ఉంది మనకి, ఎఫ్ ఆఫ్ ఎస్ ఎంత వచ్చింది, 1/s కదా. 1/s ఈక్వల్ టు ఏం రాస్తాం, ఎఫ్ ఆఫ్ టీ కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎంత, 1. ఓకే, ఇదేమో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇదేమో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. దీని మీద మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అలాగే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఆ ఫార్ములాస్ అనేవి మీకు తెలిస్తే ఇచ్చిన ప్రాబ్లం అనేది దేనికి రిలేటెడ్గా ఉంది అంటే ఆ ఫార్ములా అనేది రాస్తే ఈజీగా అయిపోతుందా అనేది ఒక ఐడియా వస్తుంది. దానికోసం ఈ వీడియోలో ఆ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అలానే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీద కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చూద్దామండి. నేను అయితే ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి సంబంధించి కొన్ని సాల్వ్ కూడా చేశాను. అవన్నీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియోలోనైతే ఓన్లీ వాటి యొక్క ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ ఏమో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, ఇదేమో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇదేమో టైప్ అంటే ఏ ఫంక్షన్ తీసుకుంటున్నాం అంటే యూనిట్ స్టెప్ ఫంక్షనా, ర్యాంప్ ఫంక్షనా, సైన్ ఫంక్షనా అని ఇక్కడ రాశాను. ఇది ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమని చెప్పాను, ఎఫ్ ఆఫ్ ఎస్. ఇక్కడేమో ఇన్వర్స్ చెప్పాను కదండి, ఇక్కడ ఎల్ అనేది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఫస్ట్ ఇది యూనిట్ స్టెప్ ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. యూనిట్ స్టెప్ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ టీ అనేది యూ ఆఫ్ టీ కానీ 1 కానీ ఉంటే అంటే ఇది ఇలా రాస్తామన్నమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1/s అవుతుంది. ఇప్పుడు నాకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అయితే ఏమవ్వాలి, ఈ ఎల్ అనేది అంటే ఇక్కడ మనకి ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో కదా 1 మనకి, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది. ఇప్పుడు నాకు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కావాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎల్ అనేది ఈక్వల్ కట్ వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమో ఇన్వర్స్ అవుతుంది కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ఈక్వల్ టు ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఎంత అండి మనకి, 1. అంటే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1/s ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఆర్ యూనిట్ స్టెప్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎంత అండి, e⁻−at. అంటే దీనికి ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అన్నాం అనుకోండి. అంటే ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాము, e⁻−at చేస్తాము. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻−at ఈక్వల్ టు ఎంత ఉంది మనకి, 1/s + a ఉంది. ఓకే, ఇప్పుడు దీనికి ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఎల్ అనేది ఇటువైపు వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది. అంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s + a ఈక్వల్ టు ఏమని చెప్పాము, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ కదా, ఎఫ్ ఆఫ్ టీ అవుతుంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ టీ ఎంత మనకి, e⁻−at. ఓకే, ఇది మీకు అర్థమైతే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా ఉంటాయి. ఏం లేదు, ఇక్కడ మనం ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో అది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో అదే వస్తుంది. అంటే దీనికి ఇన్వర్స్ చేస్తే మనకు వచ్చేది ఈ వాల్యూ ఇదనమాట. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లోనే e⁻at ఈక్వల్ టు 1/s - a. అదే ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే దీనికి ఇన్వర్స్ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ టీ వస్తుంది. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏముంది, e⁻at అదే నోట్ చేస్తాం. నెక్స్ట్ సైన్ ఫంక్షన్. సైన్ ఫంక్షన్ అంటే సైన్ ఒమేగా టీ, ఇవి ఎఫ్ ఆఫ్ టీనే అండి.
ఓకే, సైన్ ఫంక్షన్ ఏంటి, సైన్ ఒమేగా టీ అని రాసాం కదా, అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎంత, సైన్ ఒమేగా టీ. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏమని చెప్పాము, ఎఫ్ ఆఫ్ ఎస్ అని చెప్పాము కదా. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాము, సైన్ ఒమేగా టీ సబ్స్టిట్యూట్ చేస్తాము. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ ఒమేగా టీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఓకే, ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఇదేంటిది ఎఫ్ ఆఫ్ ఎస్ఏ కదా. ఓకే, ఇప్పుడు మనకి ఇది లాప్లాస్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు నాకు ఇన్వర్స్ కావాలి, ఇన్వర్స్ కావాలంటే ఎల్ అనేది ఇటు వెళ్తుంది, అప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది కదా. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇప్పుడు ఇటువైపు ఏముంది, ఓన్లీ సైన్ ఒమేగా టీ ఉంది. ఈ సైన్ ఒమేగా టీ అనేది ఏంటిది, ఎఫ్ ఆఫ్ టీనే కదా. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఒమేగా బై ఎస్ స్క్వేర్ ఒమేగా. ఓకే, ఇవి మీకు అర్థం అవ్వాలండి. నెక్స్ట్ కొసైన్ ఫంక్షన్ కాస్ ఒమేగా టీ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. దీనికి ఇన్వర్స్ చేస్తే మనకి ఎఫ్ ఆఫ్ టీనే వస్తుంది కదా. ఓకే, ఎఫ్ ఆఫ్ టీ ఏముంది, కాస్ ఒమేగా టీ. అలానే హైపర్బోలిక్ సైన్ ఫంక్షన్, హైపర్బోలిక్ సైన్ ఫంక్షన్ సైన్ హెచ్ఏటీ. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వచ్చే ఫార్ములా ఏ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఓకే, అది ఇన్వర్స్ అయితే సేమ్ ఎఫ్ ఆఫ్ టీ ఏది ఉందో అదే వస్తుంది. నెక్స్ట్ హైపర్బోలిక్ కొసైన్ ఫంక్షన్ కాస్ హెచ్ఏటీ. ఓకే, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే వచ్చింది ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. దీనికి ఇన్వర్స్, ఈ టర్మ్కి ఇన్వర్స్ చేస్తే మీకు వచ్చేది ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ అంటే కాస్ హెచ్ఏటీ, అంటే హైపర్బోలిక్ కొసైన్ ఫంక్షన్. నెక్స్ట్ ర్యాంప్ ఫంక్షన్, ర్యాంప్ ఫంక్షన్ అంటే టీ. ఓకే, టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1/s స్క్వేర్. ఈ 1/s స్క్వేర్కి ఇన్వర్స్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎఫ్ ఆఫ్ టీ. ఎఫ్ ఆఫ్ టీ ప్లేస్లో ఎంత ఉంది, టీనే కదా, ఆ టీనే ఇక్కడ నోట్ చేస్తాము. నెక్స్ట్ డ్యాంప్డ్ ర్యాంప్ ఫంక్షన్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ. ఓకే, దీనికి లాప్లాస్ అప్లై చేస్తే మీకు వచ్చేది ఫార్ములా 1/s ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఇన్వర్స్ చేస్తే టీ ఇంటూ ఈ పవర్ మైనస్ ఏటీ. నెక్స్ట్ డ్యాంప్డ్ సైన్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ సైన్ ఒమేగా టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసిన తర్వాత వచ్చేది ఒమేగా బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇన్వర్స్ చేస్తే ఈ పవర్ సేమ్ ఇన్వర్స్ చేస్తే ఇక్కడ ఏదైతే ఉందో ఎఫ్ ఆఫ్ టీ అదే వస్తుందండి. నెక్స్ట్ డ్యాంప్డ్ కొసైన్ ఫంక్షన్ ఈ పవర్ మైనస్ ఏటీ ఇంటూ కాస్ ఒమేగా టీ. లాప్లాస్ అప్లై చేస్తే ఎస్ ప్లస్ ఏ బై ఎస్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇన్వర్స్ చేస్తే సేమ్ యాస్టీజ్ ఎఫ్ ఆఫ్ టీ ఏది ఉందో అదే వస్తుంది. వీటికి ఇంకా మీకు హైపర్బోలిక్ డ్యాంప్డ్ సైన్ ఫంక్షన్ అని, హైపర్బోలిక్ డ్యాంప్డ్ కొసైన్ ఫంక్షన్ అని ఇవి కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన ప్రూఫ్స్ ప్రాపర్టీస్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అని ఆల్రెడీ ప్రూఫ్స్ అన్నీ చేశానండి. నెట్వర్క్ అనాలిసిస్ ప్లేలిస్ట్కి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ కూడా. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.